Hello everyone, నేను మీ డాక్టర్ నిషితా రెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ అదర్ హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మహిళలకి నా తరపు నుంచి హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఆడవాళ్ళలో కామన్గా చూసే హార్మోనల్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎక్కువగా చూసే డిజార్డర్ థైరాయిడ్ గ్లాండ్ గురించి అనమాట. సో థైరాయిడ్ గ్రంథి లోపం కానివ్వండి లేదా హై ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ అంటాం. సో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఇది ఎక్కువగా ఆటో ఇమ్యూన్ ఫినామినన్ కాబట్టి జెనెటిక్ మేకప్ పరంగా చూసుకుంటే ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం మగవాళ్ళలో కంటే. అండ్ సెకండ్ కామన్ డిసీజ్ ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం గర్ల్స్లో. సో టీనేజ్ గర్ల్స్ ఎస్పెషల్లీ. సో పీసీఓడి అంటాం. సో అండాశయంలో నీటి బుడగలు ఫామ్ అవ్వడం. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పీసీఓఎస్ యాక్చువల్లీ ఇది. సో ఇది ఎవరిలో రావచ్చు, టీనేజ్ గర్ల్స్ నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఆడవాళ్ళలో పెద్దవాళ్ళలో కూడా రావచ్చు, ఎవరిలో రావచ్చు అనమాట. సో ఇరెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, తర్వాత ఎక్కువ అవాంఛిత రోమాలు, హిర్సుటిజం అంటాం కదా, మొటిమలు, అబ్డామినల్ ఒబేసిటీ, ఊబకాయము, సో అండాశయంలో చిన్న చిన్న ఫాలికల్స్ లాగా ఏర్పడడం, నీటి బుడగలు అంటాం. సో ఈ ఫినామినన్ అంతా కూడా ఉండొచ్చు అనమాట. సో అందరిలో ఒకేలాగా ఉండదు. సో దాన్ని పీసీఓడి అంటాం. అండ్ ఇప్పుడు డిసీజ్ ఆఫ్ ద కరెంట్ జనరేషన్ ఈజ్ ఒబేసిటీ. సో ఎక్కడ చూసినా కూడా మనకి ఎక్కువగా ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ప్రాబ్లం ఉంది. సో ఇదే మెయిన్ కాజ్ మనకి అర్లీగా పిల్లలు, గర్ల్స్ ఎస్పెషల్లీ తొందరగా రసజాలు అవ్వడానికి, మెచ్యూర్ అవ్వడానికి, ప్యూబర్టీ అర్లీగా రావడము, తర్వాత పీసీఓడి డెవలప్ అవ్వడము. సో మెయిన్ మనం ఆ రూట్ కాజ్ ఒబేసిటీని కనుక మనం చిన్నప్పటి నుంచే తగ్గించుకుంటే ఫ్యూచర్లో మనకి చాలా హార్మోన్ డిసీజెస్ని మనం రాకుండా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డయాబెటీస్ మెలిటస్. సో డయాబెటీస్ అనేది కేవలం మగవాళ్ళలో మాత్రమే రాదండి. సో మగవాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో ఆడవాళ్ళకు కూడా అంతే రిస్క్ ఉంటుంది డయాబెటీస్ రావడానికి. ఎస్పెషల్లీ మెనోపాజ్, మోర్ దాన్ 40+ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అండ్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి ఆ రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ఆఫన్ నెగ్లెక్టెడ్ డిసీజ్ ఈజ్ ఆస్టియోపోరోసిస్. సో బోన్స్ వీక్ అవ్వడం అనమాట. సో గట్టిగా సిమెంట్ లాగా ఉన్న బోన్ మీకు వీక్గా స్పాంజ్ లాగా అయిపోతుంది. సో ఇది కామన్గా మెనోపాజ్ తర్వాత చూస్తుంటాం మహిళల్లో, పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్. ఆర్ ఎవరైతే ఒబేసిటీ ఎక్కువ ఉంటారో లేదా స్టిరాయిడ్స్ వాడతారు కొంతమంది, సో జాయింట్ పెయిన్స్ అని చెప్పి, మోకాళ్ళ నొప్పులకని, లేదా ఆస్మా, స్కిన్ అలర్జీస్కి. సో కొంతమంది ఎక్కువ ఓవర్ ద కౌంటర్ స్టిరాయిడ్స్ వాడతారు, వాళ్ళలో అర్లీగా కూడా చూస్తాం ఆస్టియోపోరోసిస్. బికాస్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మందికి తెలియదు, అసలు దీని గురించి అవగాహనే ఉండదు. సో బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ చేసుకోవాలి. సో డెక్సా స్కాన్ ద్వారా తెలుస్తుంది అది మనకి. వీ కెన్ అసెస్ దట్ బోన్ మినరల్ డెన్సిటీ. సో ఆ స్కోర్ ఉంటుందన్నమాట, టీ స్కోర్, జెడ్ స్కోర్స్ అని. సో ఎవరిలో అయితే బోన్స్ వీక్ అవుతాయో చాలా ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి, టాబ్లెట్స్, మెడిసిన్స్, న్యూ మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మనం దీన్ని కనుక గుర్తించి ట్రీట్ చేయకపోతే చిన్న ట్రామాతో, చిన్న స్కిప్ అయినా ఆర్ వితౌట్ ఎనీ ట్రామా మనకి ఆ బోన్ ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇట్ ఇస్ వెరీ వీక్. సో ఈజీలీ ఫ్రెజైల్ ఫ్రాక్చర్స్ అంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డైట్లో అడిక్వేట్ కాల్షియం అండ్ విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి. సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఆర్ కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ తీసుకుంటే బెటర్ అనమాట. సో అండ్ సో ఇదనే కాదు, ఏ హార్మోన్ డిసీజ్ అయినా ఆడవాళ్ళలో సో మెయిన్లీ you have to prioritize yourself first of all, not only taking care of your family, please prioritize yourself. because చాలా మందికి మేము చూసేది స్క్రీనింగ్ హెల్త్ చెకప్స్కి వస్తుంటారు. సో ఎక్కువ మెన్ వస్తుంటారు, చాలా మంది ఆడవాళ్ళు రారనమాట. నాకేం లేదు, నాకు బాగుంది అని చెప్పేసి దే విల్ పర్మిట్ టు ద హౌస్ హోల్డ్ వర్క్స్. సో అది తప్పు. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years యూ ఆర్ 40+, ప్లీజ్ గో ఫర్ రెగ్యులర్ హెల్త్ చెకప్, స్క్రీనింగ్. సో బికాస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఎనీ డిసీజ్ ఈజ్ నౌ ఇంక్రీజింగ్. సో నవే డేస్. సో ప్లీజ్ 40 ఏజ్ అబోవ్ ఉమెన్ అందరూ కూడా అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years ప్లీజ్ డూ రెగ్యులర్ హెల్త్ చెకప్. సో స్క్రీన్ యువర్ సెల్ఫ్. సో ఎందుకంటే మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే, ట్రీట్మెంట్ అర్లీగా స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్. సో ప్లీజ్ మెయింటైన్ ఐడియల్ బాడీ వెయిట్. సో హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. సో సమతుల్య ఆహారం తీసుకోవాలి, పోషకాహారాలు అన్నీ ఉండేలా చూసుకోవాలి మీ డైట్లో. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. సో 30 to 45 minutes per day. గివ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇన్ ఏ డే. బికాస్ చాలా మంది మేము ఇంట్లో పనిచేయడానికే సరిపోతుంది. సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ లేడీస్, సో మీరు ఎంత ఇంట్లో పని చేసినా, ఎంత వర్క్ చేసినా అది ఎక్సర్సైజ్ కింద రాదు. సో 30 to 45 minutes per day అట్లీస్ట్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ అడిక్వేట్ స్లీప్, గుడ్ క్వాలిటీ స్లీప్, 6 to 8 hours per day of sleep.
is very important. And reduce your stress levels. Please take care. Do yoga or meditation, whatever. So please reduce your stress levels. So ఈ చిన్న చిన్న tips follow అయ్యి and go for regular health checkups. So that's what I just want to throw a light to create a little bit awareness. So please all women there, take care of yourself, not only your family. Prioritize yourself. So take care of your body, health and mind. Thank you.